ఇస్తే నీకు కూడా నేను సాక్షి చెప్పుకుంటానయ్యా. యేసుప్రభు వారు శిలువలో అంత బాధపడి చనిపోయింది తాత్కాలికమైన సంతోషం ఇవ్వడం కోసం కాదు, మనం మంచి భక్తి చేసి దేవుణ్ణి సంతోషపరిచి యుగ యుగాలు ఉండే ఆనందం మనకివ్వడం కోసం యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయారు. ఈ సత్యం తెలియట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, విని గ్రహించడం లేదు. ప్రభువు నా కొరకు చనిపోయాడు. నేను చేసిన దోషముల నిమిత్తం, నేను చేసిన తప్పుల నిమిత్తం ఆయన ఘోరంగా శిక్షించబడ్డాడు. ఇక నుంచి నేను నూతన జీవితం జీవించాలి. మొదలు పెట్టారా? వచ్చే నల్గొండ కూర్చోవాలా? నా అవిధేయత కొరకు ఆయన రక్తం క్షీణించబడింది, ఆయన గాయాల పాలైపోయాడు. ఇక నుంచి నేను నూతన జీవితం జీవించి ఈ జీవితాన్ని దేవునికి అర్పించి ఈ చేతులతో మంచి పనులు చేయాలి, ఈ నాలుగుతో ఈ పెదవులతో మంచి మాటలు మాట్లాడాలి, ఈ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి, దేవుని రాజ్య స్థాపన నా ద్వారా జరగాలి, నేను నా జీవితం దేవునికి అంకితం అవ్వాలి. ఈ ఆలోచన రావాలండి. యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచన రాకుండా బాప్తిస్మం తీసుకొని భయపడుతూ బ్రతికి అమ్మో ఏమైందో నీ కంగారుతో భక్తి చేసే భక్తి నీకు ఆశీర్వాదం రాదు, దేవునికి సంతోషం ఇవ్వదు. దేవుని కోసం బ్రతకాలి, నా జీవితం నూతన పరచబడాలి, నూతనంగా నేను జీవించి చూపించాలి ప్రపంచానికి, దేవుని మెప్పు పొందాలి అనే ఆలోచన రావాలి. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి మంచి భక్తి చేస్తారు. సద్భక్తితో బ్రతకాలి అనే ఉద్దేశం ఎవరికి